హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోజా కిచెన్. ఈరోజు మనం క్యాబేజ్ ఫోక్తా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా క్యాబేజెస్ని సన్నగా పీసెస్లా కట్ చేసుకొని అందులో కావాల్సిన ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు క్యాబేజ్ పీసెస్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 5 స్పూన్లు శనగపిండి వేసుకొని తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను నేను. దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు పిండి సరిపోకపోతే మీరు తర్వాత పిండి వేసుకోండి. నాకైతే పిండి సరిపోలేదు, నేనైతే మళ్ళీ వేసుకున్నాను. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నేను సెకండ్ టైం మళ్ళీ పిండి వేసుకున్నాను. నీట్గా మిక్స్ చేసుకొని దాన్ని ఇలా సైడ్కి పెట్టుకొని ఒక మిక్సీలో ఆనియన్ పీసెస్ని పేస్ట్ లాగా పట్టుకుందాం. దాని తర్వాత టమాటో పీసెస్ని మిక్సీలో వేసుకొని టమాటా పేస్ట్ పట్టుకోవాలి. దాని తర్వాత నువ్వుల్ని కూడా మిక్సీలో వేసుకొని నువ్వుల పేస్ట్ పట్టుకొని మనం ముందుగా పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వీటిని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్ని ఆ ఆయిల్లో వేసి డీప్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఒకదానికొకటి టచ్ అవ్వకుండా నీట్గా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అండ్ తర్వాత మళ్ళీ నేను ముందు కొన్ని ఫ్రై చేసుకున్నాను. నేను సెకండ్ టైం మళ్ళీ ఇంకొన్ని బాల్స్ నేను ఫ్రై చేశాను, ఈ క్యాబేజ్ బాల్స్ అనేవి. తర్వాత అదే ఆయిల్లో ఎండుమిర్చి వేసుకుని నేను ముందుగా పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను, అందులో పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ ఇది నీట్గా మిక్స్ అయిన తర్వాత నేను కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ముందుగా పట్టిన టమాటో పేస్ట్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాను నేను. అండ్ తర్వాత లైట్గా కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అండ్ తర్వాత కావాల్సినంత కారం వేసుకున్నాను. తర్వాత దీన్ని మిక్స్ చేసుకొని ముందుగా పట్టుకున్న నువ్వుల పేస్ట్ అందులో వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని మగ్గనివ్వాలి. తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని దాన్ని నీట్గా మిక్స్ చేసుకొని గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఆ వాటర్ని మగ్గనివ్వాలి. అండ్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ని ఆ వాటర్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా హీట్ చేస్తే అంతే, క్యాబేజ్ మోక్తా బాల్స్ రెడీ. కర్రీ